హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వచ్చే నెల నుండి పెన్షన్ కానుక తీసుకునేవారు ఎవరికైనా సరే మరొక శుభవార్త అయితే వచ్చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి రీసెంట్గా అయితే కనుక పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల అయితే పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ఇక వచ్చే నెల నుంచి అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇంచుమించుగా 3 శుభవార్తలు అయితే వచ్చేసాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా 3 శుభవార్తలు అయితే రావడం జరిగింది. ఏంటంటే ఆ శుభవార్తలు ఎవరెవరికి వర్తిస్తాయి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఈ మధ్యన తీసుకున్న పెన్షన్ అంటే కనుక మీరు ఏప్రిల్ నెలలో తీసుకున్న పెన్షన్ పంపిణీ అయితే కనుక చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ వల్ల ఆపడం వల్ల అయితే కనుక ఈ ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడ నిలబడి టోకెన్స్ తీసుకొని మళ్ళీ పెన్షన్ డబ్బులు ఇన్ టైంకి రిలీజ్ కాక ఆ ఎండలో నిలబడి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అయితే ఇక వచ్చే నెల కూడా మీకు మే నెలకు సంబంధించి పెన్షన్ కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉండబోతోంది. ఎందుకని చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ అయితే కనుక అమల్లోకి ఇంకా ఉంది కాబట్టి ఎలక్షన్ అప్పటికి పూర్తవదు. కొత్త ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు కాబట్టి వచ్చే నెలలో కూడా ఇదే విధంగా అయితే పెన్షన్ పంపిణీ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం ఎక్కువ శాతం ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు లేదా మిగిలిన వారితో ఇంటింటికి పంపించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎండలో వృద్ధులు అయితే కనుక ఇబ్బంది పడ్డారు. అందువల్ల మే నెలలో ఇచ్చే పెన్షన్ పంపిణీలో ఎక్కువ శాతం ఇంటికే పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్ వ్యవస్థ అయితే అమల్లోకి లేనప్పటికీ సచివాలయ ఉద్యోగుల చేతే పంపించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక పెన్షన్ పంపిణీకి సంబంధించి 3 శుభవార్తలు ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. మనకి ప్రస్తుతం ఈ వైసీపీ ప్రభుత్వం అయితే కనుక 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఉన్న 2,000 రూపాయల పెన్షన్ని ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 3,000 రూపాయలు అయితే కనుక ఈ అధికారంలో ఉండగా ఒక సంవత్సరం వదిలినప్పటికీ కూడా ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక మిగిలిన సంవత్సరం పెంచుకుంటూ ఇప్పుడు మొత్తానికి 3,000 రూపాయలు అయితే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కనుక చేయడం జరిగింది. ప్రస్తుతం అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అయితే మేము కనుక అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచడం కాకుండా ఒకేసారి పెన్షన్ 1,000 రూపాయలు అయితే కనుక పెంచి లబ్ధిదారులందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. వృద్ధులందరికీ కూడా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇప్పుడు ఇస్తున్న 3,000 రూపాయలని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే కనుక ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే అది మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకుండా ఒకవేళ మేము కనుక అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పథకం అమలు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. అంటే నిజానికి ప్రభుత్వం ఏర్పడడానికి జూన్ నెలలో అయితే కనుక మేలో ఎలక్షన్ జరిగినప్పటికీ జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఏప్రిల్ నెల నుంచి కూడా మేము లెక్క కట్టి ఆ డబ్బులు అయితే మీకు ఇస్తామని అయితే చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో మిస్ అయిన 1,000 రూపాయలు, మే నెలలో మిస్ అయిన 1,000 రూపాయలు, అలాగే జూన్ నెలలో 1,000 రూపాయలు కలిపి జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక మీకు ఒకేసారి వృద్ధులందరికీ కూడా ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తాము. ఇంకా జూలై నెల నుంచి ఇంకా కంటిన్యూగా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తాము. ఏటా పెంచడం కాకుండా ఒకేసారి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు ఒక్కసారిగా పెంచి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా 1,000 రూపాయల పెన్షన్ పెంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఇక అదేవిధంగా మరొక శుభవార్త చూసుకున్నట్లయితే కనుక మరికొంతమందికి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి 6,000 రూపాయల పెన్షన్ అంటే మామూలుగా ఒంటరి మహిళ, వితంతు, వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు పెంచినప్పటికీ కూడా మిగిలిన వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామంటున్నారు. ఎవరికి అని చూస్తే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే వికలాంగ పెన్షన్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఇక పెన్షన్ మరింతగా పెంచి 6,000 రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల ఇంటింటికి పంపిణీ చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అంటే తెలుగుదేశం పార్టీ వచ్చితే ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారేమో అని చాలామంది అయితే అనుకుంటున్నారు. అయితే రీసెంట్గా జరిగిన సభలో కూడా చంద్రబాబు నాయుడు మరొక హామీ ఇచ్చారు.
వాలంటీర్ వ్యవస్థనైతే ఎట్టి పరిస్థితుల్లో తీయము. వాలంటీర్ వ్యవస్థకు జీతాలు అయితే పెంచుతాము. వాలంటీర్లకి కొంచెం జీతాలు అయితే పెంచి వాలంటీర్ వ్యవస్థను అయితే ఉంచుతాము. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువగా చదువుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి మరింత ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తాము. మిగిలిన వారిని ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థలో అయితే కొనసాగేలాగే చేస్తాము. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము. ఇదే విధంగా పెన్షన్ పంపిణీకి మిగిలిన పథకాలకు కూడా వాలంటీర్ వ్యవస్థను అయితే ఉంచుతామని అయితే చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మరొక గుడ్ న్యూస్ చూసుకుంటే అంటే పెన్షన్ పంపిణీకి 4,000 రూపాయలు చేయడము, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ వచ్చి ఒక 6,000 రూపాయలు చేయడము. ఇక మరొక గుడ్ న్యూస్ చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు ఇచ్చిన హామీల్లో అయితే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల్లో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే బీసీ వ్యక్తులు ఉంటారో, బీసీకి సంబంధించి ఉంటారో వారందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అయితే మరొక హామీ ఇచ్చారు. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే కనుక అందుబాటులోకి వస్తుంది. వారు కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వారికి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే 50 ఏళ్ళు దాటిన వారు ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ అయితే రాబోతోంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ హామీలు అయితే ఇవ్వడం జరిగింది. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే బీసీ సామాజిక వర్గంలో 50 ఏళ్ళు దాటిన వారికి బీసీ, అలాగే ఇంకా వెనుకబడిన తరగతుల వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు 50 ఏళ్ళకే పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.